ఈరోజు దేవుని వాగ్దానము. కీడు చేయుట మాని మేలు చేయుము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనలో చాలామంది మేలు చేయటం మానుకొని కీడు చేయుటకు పూనుకుంటూ ఉంటాము. పక్కన వారు ఎదుగుతూ ఉంటే మనలో చాలామందికి ఇష్టము ఉండదు. అంత ఎందుకండి, మన కుటుంబంలో చూసుకున్నట్లయితే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన బంధుమిత్రులు చూస్తూ ఊరుకోలేరు. మనకి ఏదో ఒక కీడు తలపెట్టాలని వాళ్ళు ప్రతి క్షణం కోరుకుంటూనే ఉంటారు. మేలు చేయటం మాని వారు కీడును చేయుట ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎటువంటి కీడునైతే వారు కోరుకుంటున్నారో అదే జరగబడుతుంది. వారు మేలు చేయగలుగుతుంటే దేవుడు వారికి మేలు చేస్తాడు. కీడు చేయాలనే స్వబుద్ధి కల వారికి ఎప్పుడు కీడే జరుగుతుంది. అందుకనే వాళ్ళు కూడా ఎలా ఉండాల్సిన పరిస్థితుల వల్ల అలాగే ఉండిపోతున్నారు. కష్టాలు వస్తూనే ఉంటాయి, నష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పటికీ రియలైజ్ కాలేరు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ దిన వాగ్దానం మనకు ఏమి నేర్పిస్తుంది అంటే, నీ తోటి వారి మేలు కోరుకో, నీ కుటుంబం మేలు కోరుకో, నీ బంధుమిత్రుల మేలు కోరుకో. వారు ఎదుగుటకు నీ అంతటి సహాయం నువ్వు చెయ్యి. నీకు తోచినది సహాయం చెయ్యి. ఒక మాట ద్వారా కావచ్చు, చేతి పని ద్వారా కావచ్చు, డబ్బుల రూపంలో కావచ్చు, ఓదార్పు రూపంలో కావచ్చు, సంతోష రూపంలో కావచ్చు. ఆ రూపం ఏదైనా పర్వాలేదు, కానీ మేలు చేయుట నువ్వు పూనుకో, కీడును కాదు. కీడు వెనకాల నువ్వు పోతున్నావా? కీడే నీ వెనకాల నడుస్తుంది. మేలు వెనకాల నువ్వు నడుస్తున్నావా? మేలే నీకు జరగబడుతుంది అన్నదే ఈరోజు దేవుని వాగ్దానం. ఈ దిన వాగ్దానం మనందరికీ అర్థమవ్వాలి అని, కీడును కాకుండా మేలును కోరుకోవాలని కోరుకుంటూ, మీ సహోదరుడు, మీ సేవలో. ఆమేన్.